డాక్టర్, ఇది ఐవీఎఫ్ గురించి చాలా విన్నాను కదా. సో మనకి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? పెయిన్ఫుల్ ఉంటుందా? చాలామందికి డౌట్ ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కపుల్ అందరికీ ఐవీఎఫ్ నీడ్ ఉండదు, చాలా కొద్ది మందికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 3 to 5 years అట్లా వస్తే సింపుల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్కి ఆర్ మేల్కి ఏమైనా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అట్లా స్పర్మ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంత మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసి చేస్తాము. ఐవీఎఫ్ ఎప్పుడు అంటే కొంచెం మ్యారేజ్ అయ్యి 5 to 7 years దాటినా, మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయినా, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినా, లేకపోతే మేల్ ఫ్యాక్టర్ సివియర్గా ఉన్నా, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. మామూలుగా ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మోర్ దెన్ 10 eggs వచ్చేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ అన్ని రిట్రీవ్ చేసి ల్యాబ్లో హస్బెండ్ స్పర్మ్ తీసుకొని 2 ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసి ఆ ఎంబ్రియోస్ని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇందులో ఎక్కడ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని ఉండదు. ఈ ఇంజెక్షన్స్ కూడా చాలా ఇన్సులిన్ పెన్స్ ఉంటాయి కదా, అట్లానే ఈ ఇంజెక్షన్స్ కూడా అస్సలు పెయినే ఉండదు. రోజు ఒక 5 minutes క్లినిక్కి వచ్చి వెళ్తూ ఉంటే సరిపోతుంది. అండ్ ఓన్లీ ఎగ్ పికప్ రోజు మాత్రం మైల్డ్ అనెస్థీషియా ఇస్తాము. సో అప్పుడు మాత్రం పెయిన్ రాకుండా సెడేషన్ ఇస్తాము.